సన్నిధిలో మొరపెడదామా అండి? ఇది దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే సమయము. ప్రతి ఒక్కరము నోరు విప్పి మొరపెట్టుకుందామా? దేవా, నేను నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా. మీ పక్షముగా మీ సొంత వారు లేకున్నను, మీ సొంత తల్లిదండ్రులే మిమ్మల్ని తృణీకరించినను, యెహోవా మీ పక్షమున నిలబడతాడు. దేవుడు మీ పక్షాన నిలబడి పోరాడతాడండి. చెప్పండి, దేవునితో ధైర్యంగా చెప్పండి, దేవా నీవొక్కడవే నా ఆశ్రయమయ్యా, నీవొక్కడవే నా దాగు స్థలమయ్యా, నీవొక్కడవే దేవా, నీవొక్కడవే దేవా. నేను పరిగెత్తాలంటే నీ దగ్గరికే పరిగెత్తుతానయ్యా. ఎన్నోసార్లు మోసపోయానయ్యా, ఎంతో గాయాలు పొందానయ్యా. నీవు నన్ను ఎప్పుడు మోసం చేయలేదు ప్రభువా, నీవు నాకు ఎటువంటి కీడు చేయలేదయ్యా. నా జీవితంలో అంతా మేలే చేసిన దేవా, నీకు వందనాలయ్యా. I surrender myself completely to you, Lord. చెప్తారా? నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే సహాయము లేదయ్యా. నోరు విప్పి చెప్పండి, నోరు విప్పి చెప్పండి. అపవాది ఎంతగానో మిమ్మల్ని జల్లిస్తున్నాడేమో. శోధన తర్వాత శోధన, పోరాటం తర్వాత పోరాటం. యేసే పాదాలు పట్టుకోండి. యేసే ఒక్కడే సేద తీరుస్తాడండి. యేసే ఒక్కడే. మీ హృదయంలో అంతా దేవుని సన్నిధిలో పొర్లించండి దేవుని సన్నిధిలో. ఇంకెంత కాలము బిగబట్టుకుంటారు? ఇంకెంత కాలము మీ మనసులో మీరే చింతిస్తూ ఉంటారు? ప్రతి చింత యావత్తు అంతా కూడా ఆయన పాదాలు వేస్తారా? నువ్వు ఒక్కడివే నా నమ్మకమయ్యా, నేను నమ్ముకునే నా ఒకే ఒక దేవుడివి నీవు ఒక్కడివే దేవా. నీవు తప్ప నాకు ఇంక ఎవ్వరు లేరయ్యా, ఏ దిక్కు లేదయ్యా, ఏ సహాయము లేదయ్యా. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుని యందు అతిశయిస్తున్నారు? చేతులెత్తి ఆయనకి స్తుతులు చెల్లిస్తారా అండి? మీ చేతులెత్తి ఆయనకి స్తుతులు చెల్లిస్తారా? నీవొక్కడివే దేవా నన్ను కాపాడిన దేవుడివి, నీవొక్కడివే దేవా, నీవొక్కడివే దేవా, నీవొక్కడివేనయ్యా. నీ అందే నా అతిశయం, నీవొక్కడివే. చెప్పండి, ధైర్యంగా చెప్పండి.